చద్దన్నం తినడానికి చాలా మంది ఇష్టపడరు, కానీ దీనిని తింటే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని నిపుణులు చెప్తున్నారు. నేటి ఆధునిక కాలంలో ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటికీ మా అమ్మమ్మ వయసు 90, మా నానమ్మ వయసు సుమారు 100 ఏళ్లని చెప్పుకునే వాళ్లను అక్కడక్కడా చూస్తుంటాం. కానీ ప్రస్తుతం 50 దాటి 60 ఏళ్లు వచ్చాయంటే ఏదో ఒక అనారోగ్యం సమస్యతో ఆసుపత్రి చుట్టూ తిరిగేవాళ్లు కనిపిస్తుంటారు. దీనికి కారణం గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోవటమే అని చెప్పుకోవచ్చు. పూర్వకాలపు మనుషులు ఎక్కువగా సంవత్సరాలు జీవించడానికి ఆహారాన్ని ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇంట్లోనే సులభంగా చేసుకునే ఆ ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే చద్దన్నం తినడం ఇప్పటికీ పల్లెల్లో ఉంది. చద్దన్నం తింటే ఆరోగ్యానికి మంచిదని మన పెద్దలు ఎంతో ఇష్టంగా తిన్నారు. అందుకే వారు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా పుష్టిగా ఉన్నారు. కానీ చద్దన్నం తింటే నిద్రొస్తుందని, నీరసంగా ఉంటుందని నేటి కాలంలో చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడలేదు. అయితే చద్దన్నం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. చద్దన్నం ప్రయోజనకరమైన బ్యాక్టీరియాతో నిండి ఉంటుందని, ఉదయాన్నే ఈ అన్నం తింటే కడుపు సంబంధిత సమస్యలు నయమవుతాయని అంటున్నారు. చద్దన్నం తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. కొంతమంది ఎలర్జీ, చర్మ సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు చద్దన్నం తింటే ఎలర్జీ సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు దూరం అవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. చద్దన్నం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మలబద్ధకంతో బాధపడే వారికి చద్దన్నం దివ్యౌషధం. చద్దన్నం తింటే పొట్ట సంబంధిత సమస్యలు నయమవుతాయి. చద్దన్నం తినడం వల్ల శరీరం యవ్వనంగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మేం నిపుణుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాల్ని మీకు అందించడం జరిగింది. అందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ సలహాల్ని పాటించే ముందు వైద్య నిపుణులను సంప్రదించండి.